హలో స్టూడెంట్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఆర్ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్స్లో జనరల్ అవేర్నెస్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ 12.5 kgs. సో మనకి మాస్ ఇచ్చేసాడు, m ఈజ్ ఈక్వల్ టు 12.5 kgs ఇచ్చాడు. అట్ అ సర్టైన్ హైట్, సో హైట్ తెలియదు మనకి, హైట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద ఆబ్జెక్ట్, పొటెన్షియల్ ఎనర్జీ P ఈజ్ ఈక్వల్ టు 560 joules అని ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. Take g is equal to 10 meter per second square. So acceleration due to gravity 10 meter per second square ఇమ్మన్నాడు. మనకు క్వశ్చన్స్ వాల్యూగా ఉంటుంది. అయితే మనకు పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా తెలియాలి. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలిసి mgh. మనకి హైట్ కావాలి. సో హైట్ ఈజ్ ఈక్వల్ టు p బై mg. p అంటే 560, m అంటే 12.5 ఇంటూ 10. సో ఎంత అవుతుంది? 560 by 125 అవుతుంది. 560 125 అవుతుంది. ఇక్కడ చూడండి, దీన్ని 56 ఇంటూ 10 by 125 అని రాసుకుంటే 5 టేబుల్లో ఇది 2 టైమ్స్ పోతుంది, 25 టైమ్స్ పోతుంది. ఈ 25 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుందండి? 2.24 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 25 to 50 మళ్ళీ 60 వస్తుంది, మళ్ళీ పాయింట్ పెట్టుకొని 25 to 50 వస్తుంది, 10 వస్తే 100. 2.24 ఇంటూ 2 అంటే 844 అంటే 4.48 మీటర్స్ అవుతుంది. 4.48 మీటర్స్ మనకి ఎక్కడ ఉంది? ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకి ఈ ఫార్ములా గుర్తుండాలి. పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు mgh అనే ఫార్ములా గుర్తుంటే దాని నుంచి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు.